చంద్రబాబు గారికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ తన మీద స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసు ఏదైతే వేశారో ఆ కేసును కొట్టివేయమంటూ వేసినటువంటి పిటిషన్ని మ్యాజిస్ట్రేట్ కోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసింది. దాంతో సుప్రీంకోర్టుకు వెళ్ళున్నారు. సుప్రీంకోర్టు ఇప్పుడు విచారణ ఆల్రెడీ పూర్తి చేసింది. రేపే తీర్పు ఇవ్వబోతోంది. అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సెక్షన్ 17A అన్నటువంటిది పెట్టారు. ఆ చట్ట ప్రకారం, ఆ సెక్షన్ ప్రకారం ఈ నేరం జరిగినటువంటి సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, అంటే నేరం ఆపాదించబడినటువంటి సమయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఉన్నటువంటి రూల్సే పాటించాలి. ఇప్పుడు దాని ప్రకారం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అన్నటువంటిది వాదన వినిపించారు. అయితే విచారణ జరిగినటువంటి సందర్భం, అంటే కేసు వాస్తవంగా ఆ చట్టం రాకముందే విచారణ ప్రారంభమైంది. ఈ చట్టం వచ్చినటువంటిది 2018లో. ఈ విచారణ అంతకంటే ముందే ప్రారంభమైపోయింది కాబట్టి అది ఇందులో వర్తించదు అన్నటువంటిది సిఐడి చేసినటువంటి వాదన, రాష్ట్ర ప్రభుత్వం తరపున చేసినటువంటి వాదన. అదే సందర్భంలో అసలు ఒక నేరస్తుడిని కవర్ చేయడం కోసం చట్టాలు ఎందుకు చేస్తారు, నేరస్తుడిని పట్టుకోవడానికి చట్టాలు ఉండాలి కానీ అన్నటువంటి వాదన ప్రభుత్వం చేసింది. న్యాయమూర్తులు కొన్ని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో టోటల్గా భారతదేశంలో అవినీతి కేసులన్నింటిలో, ఇంక్లూడింగ్ ఇప్పుడు కవిత కేసుతో సహా, అరెస్ట్ చెయ్యాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి కావాలా ప్రజాప్రతినిధులకి, లేదు అంటే ఆ చట్టానికి అనుగుణంగా కేంద్ర హోంశాఖ రూపొందించినటువంటి నిబంధనల ప్రకారం అయితే డీజీపీ పర్మిషన్ సరిపోతుంది. డీజీపీ పర్మిషన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఇక్కడతో క్వాష్ పిటిషన్ని క్వాష్ చేస్తారా, లేకపోతే బాబు గారి మీద కేసుని క్వాష్ చేస్తారా చూడాల్సి ఉంది.